శ్రీ సాయి సచ్చరిత 23వ అధ్యాయం 4వ రోజు పారాయణం. ఆదివారం. యోగం ఉల్లిపాయ. శ్యామ పాముకాటు, కలరా నియమములు ఉల్లంఘించుట, గురుభక్తి పరీక్ష. ఈరోజు టాపిక్స్. నిజంగా నీ జీవుడు త్రిగుణములకు అనగా సత్వ రజో తమో గుణములకు అతీతుడు. కానీ మాయచే గప్పబడి వాని నైజమగు సచ్చిదానందమును మరచుచు తాను శరీరం అనుకునుచు అట్టి భావనతో చేయువాడు అనుభవించువాడు అనుకొని లెక్కలేనన్ని బాధల్లో కొనుచు విముక్తిని గాంచలేకున్నాడు. విమోచనమునకు మార్గం ఒకటే కలదు, అది గురుని పాదముల యందు ప్రేమమయమగు భక్తి. గొప్ప నటుడగు సాయి తన భక్తులను వినోదింపజేసి వారిని తమ నైజంలోనికి మార్చెను. ఇంతకు పూర్వం చెప్పిన కారణములచే మేము సాయిని భగవంతుడు అవతారంగా చెప్పుచున్నాము. కానీ వారెల్లప్పుడూ తాము భగవంతుని సేవకుడని చెప్పేవారు. వారు అవతార పురుషులైనప్పటికీ ఇతరులను సంతృప్తికరంగా ఎట్లు ప్రవర్తించవలనో చూపుచుండెడివారు. ఆయా వర్ణాశ్రమములకు విధింపబడిన కర్మలను ఎట్లు నెరవేర్చవలనో తెలిపెడివారు. ఇతరులతో ఏ విషయంలోనూ పోటీ పడేవారు కాదు. తన కొరకు ఏమైనా చెయ్యమని ఇతరులను కోరవేడివారు కాదు. సమస్త చేతనాచేతముల యందు భగవంతుని చూడగలిగిన బాబాకు వినయశీలమే ఉచితము కదా. ఎవరిని నిరాధరించుట గాని అవమానించుట గాని వారెరగరు. సమస్త జీవుల్లో వారు నారాయణుని గాంచుచుండెడివారు. నేను భగవంతుడును అని వారెన్నడూ అనలేదు. భగవంతుడు విధేయ సేవకుడనని వారు చెప్పేవారు. భగవంతుడు ఎల్లప్పుడూ తలచువారు. ఎల్లప్పుడూ అల్లా మాలిక్ అనే భగవంతుడే సర్వాధికారి అను చుండును. మేమితర యోగులను నెరవేరునట్లు వారెట్లు ప్రవర్తించుతురో, ఏమి చేసేదరో, ఎట్లు తినేదరో తెలియదు. భగవత్ కటాక్షముచే వారు అవతరించి యజ్ఞాలను, బద్ధజీవులను, విమోచనను కలుగజేసేదరని మాత్రం మెరుగుదుము. మన పుణ్యం ఏమైనా ఉన్నచో మహాత్ముల కథలను లీలను వినుటకు కుతూహలం కలుగును. లేనట్లచో జరగదు. ఇక నీ అధ్యాయంలో ముఖ్య కథలను చూచెదము. యోగము ఉల్లిపాయ. ఒకనాడు యోగ్యాభ్యాసం చేయ సాధకుడొకడు నానాసాహెబ్ చాందోద్కర్తో కలిసి షిరిడీకి వచ్చాను. అతడు యోగాస్త్రమునకు సంబంధించి గ్రంథములన్నీ చదివాను. తుదకు పతంజలి యోగ స్తోత్రములను కూడా చదివాను. కానీ అనుభవం ఏమీయూ లేకుండాను. అతడు మనసును కేంద్రీకరించి సమాధి స్థితిలో కొంచెం సేపైనను ఉండలేకపోయాను. సాయిబాబా తన ఎడ ప్రసన్నుడైనచో చాలాసేపు సమాధిలో నున్నట నేర్పుదడని అతడు అనుకునేను. ఈ లక్ష్యంతో అతడు షిరిడీకి వచ్చాను. అతడు మసీదుకు పోయి చూచేసరికి బాబా ఉల్లిపాయతో రొట్టె తినుచుండిరి. దీన్ని చూడగానే అతని మనసు ఒక ఆలోచన మీద, రుచిలేని రొట్టెని పచ్చి ఉల్లిపాయతో తినేవాడు నా కష్టములు నెట్టు తీర్చగలడు. దీనిని చూడగానే అతనికి మనసును ఒక ఆలోచన పలికెను. రుచిలేని రొట్టెని ఉల్లిపాయతో తినేవాడు నా కష్టం నెట్టు తీర్చగలడు అని ఉద్ధరించగలడు. సాయిబాబా అతని మనసును మెదిలిన ఆలోచన గ్రహించి నానాసాహెబ్తో ఇట్లా నేను, నానా, ఎవరికైతే ఉల్లిని జీర్ణించుకునే శక్తి కలదో వారే దాన్ని తినవలను. ఇది విని యోగి ఆశ్చర్యపడను. దాన్ని వెంటనే బాబా పాదముపై పడి సర్వస్వ శరణాగతిని చేశాను. స్వచ్ఛమైన మనసుతో తన కష్టములు తెలిపి ప్రత్యుత్తరమును బడిశాను. ఇట్లు సంతృప్తి చెంది ఆనందించిన వాడే బాబా ఊది ప్రసాదంతో ఆశీర్వచనంతో షిరిడీ విడిచాను. పాముకాటు నుండి శ్యామను కాపాడుట. ఈ కథను ప్రారంభించక పూర్వం హేమట్ పంతు జీవుని పంజరంలోనున్న రామచిలుకతో సరిపోల్చవచ్చుననిరి. రెండు బంధింపబడియే ఉన్నవి. ఒకటి శరీరం, రెండవది పంజరం. రెండూను తమ ప్రస్తుత స్థితి బాగున్నదని అనుకునుచున్నవి. సహాయకుడు వచ్చి వాని బంధముల నుండి తప్పించగానే వానికి నైజం తెలియను. భగవత్ కటాక్షముచే గురువు వచ్చి వారి కండ్లను తెరిపించి బంధ విముక్తిని చేసినప్పుడు వారి దృష్టి అన్నింటికంటే గొప్ప స్థితి వైపు పోవును. అప్పుడే గతించిన జీవితం కంటే రానున్నది గొప్పదని గ్రహింతురు. గత అధ్యాయంలో మిరీఖర్కు రానున్న ఉపాయం కనిపెట్టి దాని నుండి అతన్ని తప్పించిన కథ వింటిరి. అంతకంటే ఘనమగు కథను ఇచట వినేదరు. ఒకనాడు శ్యామను విషసర్పం కరిచెను.
అతని చిటికిన వ్రేలును పాము కరుచుటచే శరీరంలోని విషం వ్యాపించ మొదలెడెను. బాధ ఎక్కువగా నుండెను. శ్యామ తాను మరణించేదని అనుకునేను. స్నేహితుల్లాంటి విరోబా గుడికి తీసుకుని పోవ నిశ్చయించిరి. పాము కాట్లు అచట బాగుచుండెను. కానీ శ్యామ తన విరోబాగు బాబా వద్దకు పరుగిడెను. బాబా అతన్ని చూడగానే కోపంతో వాని తిట్లనారంభించాను. ఓరి పిరికి పురోహితుడా, పైకెక్కవద్దు, ఎక్కితేవో ఏ మగునో చూడు అని బెదిరించుచు తర్వాత ఇట్లు గర్జించను. పో, వెడలిపో, దిగు పొమ్ము. బాబా ఇట్లు కోపోద్రిక్తుడై చూచి శ్యామ మిక్కిలి విస్మయమైందెను, నిరాశ చెందెను. అతడు మసీదును తన ఇల్లుగా, బాబా తన ఆశ్రయముగా భావించుచుండెను. బాబా తననట్లు తరిమివేసినచో తానెక్కడకు పోగలడు? అతను ప్రాణమందాసం వదులుకొని యోరకుండెను. కొంతసేపటికి బాబా శాంతించి శ్యామ దగ్గరికి పోయి కూర్చుని ఇట్లనెను. భయపడవద్దు, ఏమాత్రం చింతించకు. ఈ దయామయుడైన ఫకీరు నేను తప్పక రక్షించును. ఇంటికి పోయి ఊరక కూర్చుమును. బయటకు పోవద్దు. నా యందు విశ్వాసం ఉంచుము. భయపడకుము, ఆందోళన పడవద్దును. ఇట్లని శ్యామను ఇంటికి పంపించను. వెంటనే బాబా త్యాత్యాపాటిను కాకాసాహెబ్ దీక్షిత్ను అతని వద్దకు పంపి తనకిష్టం వచ్చినవన్నీ తినవచ్చును, గృహంలోనే తిరగవచ్చును, కానీ పండుకొనకూడదు. ఈ సలహా ప్రకారం నడుచుకోమనెను. కొద్ది గంటల్లోనే శ్యామ బాగుపడెను. ఈ పట్టున జ్ఞప్తి అందించుకొనవలసినదేమనగా బాబా 5 అక్షరముల మంత్రం పో, వెడలిపో, క్రిందకు దిగు శ్యామను ఉద్దేశించినది కాక విషమును ఆజ్ఞాపించిన మాటలవి. ఆ విషం పైకి ఎక్కరాదని, అది శరీరమంతా వ్యాపించరాదని బాబా ఆజ్ఞాపించిరి. మంత్రముల్లో నారితేరిన తక్కిన వారి వలె వారే మంత్రం ఉపయోగించిన అవసరం లేకుండెను. మంత్రబియ్యం గాని తీర్థము ఉపయోగించిన అవసరం లేకుండెను. శ్యామ జీవితం రక్షించుటలో వారి పలుకులే అత్యంత శక్తివంతమైనవి. ఎవరైనా ఈ కథ ఇంకా నిద్ర కథలు కానీ వినుచో బాబా పాదముల యందు స్థిరమైన నమ్మకం కలుగును. మాయయ్యను మహాసముద్రమును దాటుటకు బాబా పాదములను హృదయంలో ధ్యానించవలెను. కలరా రోగం. ఒకప్పుడు షిరిడీలో కలరా భయంకరంగా చెలరేగుచుండెను. గ్రామవాసులు మిక్కిలి భయపడిరి. వారి తరతలతో రాకపోకలు మానిరి. గ్రామంలో పంచాయతీ వారు సభ చేసి 2 అత్యవసరమైన నియమాలు చేసి కలరా నిర్మూలించి ప్రయత్నించిరి. అవి ఏవనా? కట్టెల బండను గ్రామంలోనికి రానియకూడదు, మేకను గ్రామంలో కోయరాదు. ఎవరైనా వీరిని ధిక్కరించినచో వారికి జరిమానా వెయ్యవలనని తీర్మానించిరి. బాబాకి ఇదంతయు వట్టి చాదస్తమని తెలియను కాబట్టి బాబా ఆ చట్టమును లక్ష్య పెట్టలేదు. ఆ సమయంలో కట్టెల బండి ఒకటి ఊరిలోనికి ప్రవేశించుచుండెను. ఊరిలోనికి కట్టెలకు కరువు ఉన్నదని అందరికీ తెలియను. అయినప్పటికీ కట్టెల బండిని తరిమివేయుటకు ప్రయత్నించుచుండెరి. బాబా ఆ సంగతి తెలుసుకొని అచ్చటికి వచ్చి కట్టెల బండిని మసీదుకు తీసుకుపోమని ఉత్తర్వునిచ్చెను. బాబా చర్యకు వ్యతిరేకంగా చెప్పుటకెవ్వరూ సాహసించలేదు. దునికొరకు కట్టెలు కావలసి ఉండెను కనుక బాబా కట్టెలు కొనెను. ఇచ్చాగ్నిహోత్ర వలె బాబా తన జీవితమంతయు దుని వెలిగించియే ఉంచెను. అందులకైనా వారి కట్టెలకు అవసరమైన గానుగా వారిని నిల్వ చేయువారు. బాబా గృహము అనగా మసీదు ఎప్పుడూ తెరిచి ఉండేది. ఎవరైనా పోవచ్చును. దానికి తాళం కానీ చెవి లేదు. కొందరు తమ ఉపయోగం కొరకు కొన్ని కర్రలను తీసుకొని పోవారు. అందుకు బాబా ఎప్పుడు కొనకనూ లేదు. ఈ ప్రపంచమంతయు దేవుడే ఆవరించి ఉండుటచే వారికి ఎవరి యందు శత్రుత్వం ఉండేది కాదు. వారి పరిపూర్ణ విరాగులైనప్పటికీ సాధారణ గృహస్థులకు ఆదర్శముగా నుండుటకై ఇట్లు చేయించుచుండెడి వారు. గురుభక్తిని పరీక్షించుట. 2 కలరా నిబంధనను బాబా దెట్లు ధిక్కరించుదనో చూతము. నిబంధనలలో నున్నప్పుడు ఎవరు ఒక మేకను మసీదుకు తెచ్చిరి. ఆ ముసలి మేక దుర్బలంగా చావుకు సిద్ధముగా నుండెను. ఆ సమయమున మాలేంగాం ఫకీర్ పీర్ మహ్మద్ రఫ్ బడే బాబా అచటనే ఉండును. సాయిబాబా దానిని ఒక కత్తి వేటుతో నరికి బలి వేయమని బడే బాబాకు చెప్పాను. ఈ బడే బాబా ముందు సాయిబాబాకు ఎక్కువ గౌరవం. ఆయన ఎల్లప్పుడూ సాయిబాబా తన కుడివైపును కూర్చోబెట్టుకునేవారు. చిలుం బడేబాబా పీల్చిన పిదప సాయిబాబా పీల్చి ఇతరులకు ఇచ్చేవారు. మధ్యాహ్న భోజన సమయంలో సాయిబాబా సాధారణంగా బడేబాబాను పిలిచి ఎడం పక్కన కూర్చోబెట్టుకోమని పిమ్మట భోజనము ప్రసాదించువారు.
దక్షిణ రూపంగా వసూలైన పైకము నుంచి ఆయనకు దినముక్కటి 50 రూపాయలు సాయిబాబా ఇచ్చుచుండెడివారు. బడే బాబా పోయినప్పుడు 100 అడుగుల వరకు సాయిబాబా వెంబడించువారు. అట్టిది బాబాకు వారికి గల సంబంధం. సాయిబాబా వారిని మేకను నరుకమనగా అనవసరంగా దాన్ని చంపనేలా అని బడే బాబా నిరాకరించెను. అప్పుడు సాయిబాబా శ్యామను ఆ పని చేయమను. అతడు రాధాకృష్ణమయ్య వద్దకు పోయి కత్తిని తెచ్చి బాబా ముందు పెట్టాను. ఎందుకు కత్తిని తెప్పించినో తెలుసుకొని పిమ్మట రాధాకృష్ణమాయి దాన్ని తిరిగి తెప్పించుకొనెను. ఇంకొక కత్తి తెచ్చుటకు శ్యామ పోయెను. కానీ వాడ నుండి త్వరగా రాలేదు. తర్వాత కాకాసాహెబ్ దీక్షిత్ వంతు వచ్చినది. వారు మేలిం బంగారమే కానీ దాన్ని పరీక్షించవలెను. ఒక కత్తి తెచ్చి నరుకమని బాబా ఆజ్ఞాపించెను. అతడు సాటేవాడకు పోయి కత్తిని తెచ్చెను. బాబా ఉత్తరువును కాగానే దాన్ని నరుగుటకు సిద్ధంగా నుండెను. అతడు స్వచ్ఛమైన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి చంపుట అనుడిది ఎగురుకుండిరి. హింసించు పనులు చేయటం ఇష్టం లేనివాడైనప్పటికీ మేకను నరుకుటకు సంసిద్ధుడయ్యాను. బడే బాబాయను మహదేవుడైన ఇష్టపడినప్పుడు ఈ బ్రాహ్మణుడు ఎలా సిద్ధపడుచున్నాడని అందరూ ఆశ్చర్యపడుచుండిరి. అతడు తన దోవతిని ఎత్తి బిగించి కట్టుకొనెను. కత్తిని పైకెత్తి బాబా ఆజ్ఞకై ఎదురు చూచుచుండెను. బాబా ఏమీ ఆలోచించుచుంటివి, నరుకుము అనెను. అతని చేతిలోనున్న కత్తి మేకపై పడుటకు సిద్ధంగా నుండెను. బాబా ఆగమనెను. ఎంతటి కఠినాత్ముడువు, బ్రాహ్మణుడు అయ్యుండి మేకను చంపేదవా అనెను. బాబా ఆజ్ఞానుసారం దీక్షిత్ కత్తిని కింద పెట్టి బాబాతో ఇట్లనెను. నీ అమృతమంటి పలుకే మాకు చట్టం, మాకింకొక చట్టం ఏమీయూ లేదు. నిన్ను ఎల్లప్పుడూ జ్ఞప్తి అందించుకుందము. మీ రూపమును ధ్యానించుచు రాత్రింబవలు నీ ఆజ్ఞను పాటింతుము. అది ఉచితమా కాదా అనున్నది మాకు తెలియదు. దానిని మేము విచారించము. అది సరి అయినదా కాదా అని వాదించము, తర్కించము. గురువు ఆజ్ఞ అక్షరాలా పాటించుటయే మా విధి, మా ధర్మం. బాబా తామే మేకను చంపి బదిలి వేసేదనని చెప్పిరి. మేకను తగియాను చోటకు చంపుటకు నిశ్చయించిరి. ఇది పకీర్లు కూర్చుని స్థలం. అచ్చటికి దాన్ని తీసుకుపోనప్పుడు మార్గమధ్యంలో అది ప్రాణములు విడిచెను. శిష్యులు ఎన్ని రకములో చెప్పుచూ ఈ అధ్యాయం హేమట్ పంతు ముగించుచున్నారు. శిష్యులు 3 రకాలు: ఉత్తములు, మధ్యములు, సాధారణులు. గురువులకి ఏమి కావాలనో గుర్తించి వెంటనే వారు ఆజ్ఞాపించక పూర్వమే దాన్ని నేర్చువాడు ఉత్తమ శిష్యులు. గురువును ఆజ్ఞానుసారం ఆలసింపక అక్షరాలా నెరవేర్చువాడు మధ్యములు. 3వ రకం అడుగడుక్కు తప్పులు చేయొచ్చు గురుని ఆజ్ఞను వాయిదా వేసెదవారు. శిష్యులు దృఢమైన నమ్మకం ఉండవలెను. తోడుగా బుద్ధి కుశలత ఎరిమి ఉన్నచో అట్టి వారికి ఆధ్యాత్మిక పరమావధి దూరము కాదు. ఉచ్ఛ్వాస నిశ్వాసములను బంధించుట గాని, హఠయోగము గాని, ఇతర కఠినమైన సాధనలన్నీ అవసరం. పైన చూపిన గుణములను అలవరుచుకున్నచో వారు ఉత్తరోపదేశములను కర్హులగుదురు. అప్పుడు గురువు తటస్థించిన జీవిత పరమావధిని పొందుటకై ఆధ్యాత్మిక మార్గం నడిపింతురు. వచ్చే అధ్యాయంలో బాబా యొక్క హాస్యం, చమత్కారం గురించి చెప్పుకుందాం. శ్రీ సాయినాథాయ నమః. 23వ అధ్యాయం సంపూర్ణం.